ఈరోజు జూపిటర్ కార్డ్, జూపిటర్ కార్డ్ అన్బాక్సింగ్. జూపిటర్ ఇది మెయిన్గా టైఅప్ వచ్చి ఫెడరల్ బ్యాంక్తో మెయిన్గా. సో జూపిటర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే నీకు ఎన్నైతే సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయో వాటన్నిటిని మర్జ్ చేస్తుంది. సపోజ్ నీకు 10 సేవింగ్స్ బ్యాంక్స్ ఉన్నాయి అనుకో, ఆ 10ని ఒక బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇంకా అందులో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో పార్ట్స్ ఉంటాయి. నీ నెంబర్ ఆఫ్ ఇది నీ టోటల్ నీ బ్యాంక్ బ్యాలెన్సు, నీ డెప్స్. నాకు అన్నిటికన్నా మెయిన్ నచ్చిన ఫీచర్ ఏంటంటే పార్ట్స్. అంటే నీ హాలిడేకి ఎంత మనీ సేవ్ చేసుకోవాలి, ఎవరికన్నా గిఫ్ట్ ఇస్తే ఎంత సేవ్ చేసుకోవాలి, గోల్డ్ కొనాలంటే ఎంత. మెయిన్గా వీళ్ళు ఫెడరల్ బ్యాంక్తో టైఅప్. ఈ స్టార్టప్ ఫెడరల్ బ్యాంక్తో మెయిన్గా టైఅప్. సో ఇందులో కొన్ని పార్ట్నర్ బ్యాంక్స్ ఉన్నాయి. పార్ట్నర్ బ్యాంక్స్ అన్నీ నీకు ఒకేసారి వన్ గన్ షాట్లో చూసుకోవచ్చు. నీ అన్ని టోటల్ బ్యాంక్స్, సపోజ్ ఎస్బీఐ, కోటాక్, యాక్సిస్ బ్యాంక్, ఒక 10 బ్యాంక్స్ ఉన్నాయి అనుకో, ప్రతిసారి అకౌంట్ పోయి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క దాంట్లో నీకు 10 బ్యాంక్స్ సేవింగ్స్ అకౌంట్ ఒకేసారి చూసుకోవచ్చు. అండ్ నీ టోటల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నీ ఈఎంఐలు ఏ డేట్లో ఉన్నాయి, నీ ఈఎంఐలు ట్రాకర్ కంపెనీ, సిబిల్ స్కోర్తో డైరెక్ట్ లింక్. అండ్ నాకు అన్నిటికన్నా నచ్చిన ఫీచరు పార్ట్స్. ఈ పార్ట్స్ ఏంటంటే సపోజ్ నీకు ఏదైనా గోల్ ఉందా, ఏదైనా కొనుక్కోవాలా, అది క్రియేట్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్కి ఏదైనా కావాల్సి ఉంటే డైరెక్ట్ కాలేజ్ వీసా పట్టుకొని ఎంత అందులో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇలా ప్రతి ఒక్క పాడ్ దాని గోల్ ఎంత, ఎమర్జెన్సీ లోన్కి ఎంత, ఏదైనా యాపిల్ నెక్స్ట్ డివైస్ కొనాలంటే ఎంత, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఎంత, గోల్డ్ ఏదైనా కొనుక్కోవాలా, ఎంత గోల్డ్, అన్నీ సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నీ ఇన్వెస్ట్మెంట్స్, నీ మ్యూచువల్ ఫండ్స్ అన్నిటినీ ట్రాక్ చేసుకోవచ్చు ఒకే దాంట్లో. ఇంకో హైలైట్ ఫీచర్, ప్రో ఫీచర్ ఏంటంటే నీ శాలరీ, కంపెనీ శాలరీ అకౌంట్ ఇందులోనే వేసుకోవచ్చు. డైరెక్ట్గా హెచ్ఆర్ శాలరీ ఇందులో అకౌంట్ కనిపిస్తే నీ అకౌంట్ శాలరీ ఇందులోనే పడుతుంది. అండ్ స్పెండింగ్స్, ఎవ్రీ మర్చెంట్ మీద 1% డిస్కౌంట్. ఎవ్రీ మర్చెంట్, ఉబర్ కానీ, మింత్రా కానీ, ఎనీ మర్చెంట్, స్విగ్గీ, వాట్ ఎవర్, ఫ్లిప్కార్ట్, 1% ఫ్లాట్ ఆఫ్. మెయిన్గా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి